అభిషేకం అనే అంశం మీద ధ్యానం చేయబోతున్నాం. అభిషేకాలు ఎన్ని రకాలు, అభిషేకం పొందటం వలన ప్రయోజనం ఏంటి అనే విషయాలు మనం ఈరోజు దేవుని వాక్యం నుండి మనం ధ్యానం చేస్తాం. దేవునికి స్తోత్రం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 4:14. వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారు. తైలము అనే దగ్గర 1 అని నెంబర్ వేసి కింద ఫుట్ నోట్లో ఏమి ఇచ్చారు చూడండి. అభిషేకము పొందినవారు. దేవునికి స్తోత్రం. ఏం పొందినవారు? అభిషేకం పొందినవారు. సో ఇది మీకు అర్థం అవ్వాలంటే 11వ వచనం నుంచి మనం చదవాలి. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేనతని అడుగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడ, నాకు తెలియదని నేననగా అతడు వీరిద్దరూ సర్వలోక నాథుడకు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. దేవునికి స్తోత్రం. దీపస్తంభం అనేది ఒకటి ఉందంట. దీపస్తంభానికి ఇరుపక్కల 2 ఒలీవ చెట్లు ఉన్నాయి. ఏమున్నాయండి? ఒలీవ చెట్లు అటు ఇటు. సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలును ఏమిటివనియు నేను అతన్ని అడుగగా. ఈ 2 ఒలీవ చెట్లో నుండి తైలము పోయబడతా ఉంది. ఎక్కడ పోయబడతా ఉంది? దీప స్తంభములో తైలం పోయబడతా ఉంది. మనందరికి బాగా తెలుసు, దీపస్తంభం మీద ఏముంటుంది? దీపం ఉంటుంది. మరి ఆ దీపము నిత్యము దేదీప్యమానమై వెలుగుతూ ఉండాలంటే నిత్యము ఏం పోయబడతా ఉండాలి? తైలము పోయబడతా ఉండాలి. సో ఆ దీపము లేదా దీపస్తంభము దేనికి గుర్తు అంటే మన సంఘమునకు మరియు మన ఆత్మీయ జీవితమునకు గుర్తయి ఉంది. మన ఆత్మీయ జీవితము, మన సంఘము దేదీప్యమానంగా ప్రకాశించాలి అంటే, లోకానికి వెలుగుగా మన జీవితాలు, మన పరిచర్యలు లోకానికి వెలుగుగా ఉండాలి అంటే నిత్యము అందులో తైలం నింపబడుతూ ఉండాలి. సో తైలము అనే దగ్గర క్రింద ఫుట్ నోట్లు మనం ఏం చదివాం? అభిషేకము పొందినవారు. అభిషేకం పొందినవారు. సో ఆ తైలము దేనికి గుర్తంటే ద ఆయిల్ ఆఫ్ అనాయింటింగ్. అభిషేక తైలము. ఆ అభిషేక తైలము ఎంతగా మనం దేవుని అభిషేక తైలము అనగా అభిషేకముతో మనం నింపబడుతూ ఉంటామో, దీపము లేదా దీపస్తంభము ఎంతగా అభిషేక తైలం దానిపై పోయబడుతూ ఉంటుందో, నింపబడుతూ ఉంటుందో, అంతగా దీపము దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగన్నారా? మీరు గుంటూరుకు వెలుగన్నాడా? మీరు ఆంధ్ర రాష్ట్రానికి వెలుగై ఉన్నారన్నాడా? లేదా భారతదేశానికి వెలుగై ఉన్నారన్నాడా? లోకానికి, లోకము అనే దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో వరల్డ్ అని రాస్తుంది. వరల్డ్ అంటే ప్రపంచం. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఫస్ట్ ఏమన్నాడంటే ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నేను లోకానికి వెలుగు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటే మీరు లోకానికి వెలుగు. అంటే
దేవుడికి మన మీద ఉన్నటువంటి ఉన్నతమైన ఆలోచన ఇక్కడ మనకు అర్థమవుతుంది. మన మీద ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు, తలంపులు, ప్రణాళికలు, సంకల్పం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనల్ని ఒక గ్రామానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో కాదు, ప్రపంచానికి వెలుగుగా మన జీవితాలను వాడుకోవాలన్న ఆయన ఉన్నతమైన సంకల్పం మన ఎడల ఎంతో గొప్పది. స్తోత్రం. నా యేసయ్య మనలను ప్రపంచానికి దీవెనకరంగా, ప్రపంచానికి వెలుగుగా అభిషేకించి మార్చి వాడుకొనుగాక. హల్లెలూయా. చూడండి, లోకానికి మీరు వెలుగు. ఫలానా పర్టికులర్ పర్సన్ అని చెప్పారా? ఫలానా పర్టికులర్ పర్సన్కి సంబంధించిందే, మీ అందరికి సంబంధించింది కాదని అక్కడ లేదు. మీరు అంటే అది ఎవరు చదువుకుంటే వారు, అది ఎవరు నమ్మితే వారు. హల్లెలూయా. అది ఎవరో పర్టికులర్ పర్సన్, పేతురు నువ్వు లోకానికి వెలుగు అంటే, అబ్బో అది ఆయనకి చెప్పిందిలే మనకు కాదులే అనుకోవచ్చు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే దాని అర్థం అది ఎవరు విశ్వసిస్తే వారు పొందుకుంటారు, ఎవరు నమ్మితే వారు అది స్వతంత్రించుకుంటారు. సో ఎంతగా ఈ తైలము పోయబడతా ఉంటుందో అంతగా ఈ దీపం ప్రకాశిస్తూ ఉంటుంది. ఎంతగా ఆ తైలముతో మనం నింపబడుతూ ఉంటామో అంతగా దీపము దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆ తైలమే అభిషేక తైలం. మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం అంటే, నేను ఆల్రెడీ అభిషేకింపబడ్డాను, నన్ను సేవకులు అభిషేకించారు, లేదా నన్ను దేవుడు అభిషేకించారు అని అనుకుంటారు. అభిషేకం అనేది ఒక బ్యాటరీ లాంటిదండి. అభిషేకం అనేది ఒక బ్యాటరీ లాంటిది. ఎప్పుడు మన ఫోన్కి ఏం చేస్తున్నాం మనం? ఛార్జింగ్ పెడుతూనే ఉంటాం. వాడే కొద్దీ ఏమైపోతూ ఉంటుంది? ఛార్జింగ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. అలానే దేవుని అభిషేకము మనం ఎప్పుడు నింపుకుంటానే ఉండాలి, పొందుకుంటానే ఉండాలి. ఒకసారి దేవుడు నన్ను ఎప్పుడో బీసీలో, బిఫోర్ క్రైస్ట్లో నన్ను అభిషేకించాడులే, అభిషేకం నాలో అలానే ఉంటుంది, పని చేస్తుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అభిషేకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవునితో సరైనటువంటి సహవాసము, ప్రార్థనా జీవితము లేకపోతే మనలో ఉన్న అభిషేకం ఏమైపోద్ది? చల్లారిపోద్ది. చల్లారిపోవడం ఒక ఎత్తు అయితే, ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే అభిషేకం మనల్ని వదిలిపెట్టి కూడా పోతుంది. ఎంత భయాన్ని కలిగించే మాట అంటే, సంసోను గురించి రాయబడింది, యెహోవా తనను ఎడబాసెనని శాంసన్కి తెలియలేదంట. తనలో ఉన్న బలం తనలోని తొలగిపోయిన విషయం కూడా శాంసన్కి తెలీదు. అంత నిద్రమత్తులోకి వెళ్ళిపోయాడు. దెలీలా తొడ మీద పడుకొని ఎంత నిద్రమత్తులోకి వెళ్ళాడంటే, కనీసం అభిషేకం ఆయన పోగొట్టుకున్న సంగతి కూడా ఆయనకి తెలియదు. ఎప్పటి వలె విడజిమ్ముకొందును అనుకున్నాడంట. బైబుల్ అలానే రాసిండదు. ఏమనుకున్నాడంట? విడజిమ్ముకొందును. లేచాడు. ఏంది ఏంది ఏ రెస్పాన్స్ లేదేంది? అంతకుముందు ఇలా అసలు దేవుని శక్తి అలా వచ్చేసేది. ఇప్పుడు ఇది ఎంత ఊపుతున్నా కానీ రావట్లేదు. ఇలా అన్నాడు. ఏడన్నాయి మొత్తం గుండు కొట్టేస్తే సిస్టర్ గారు ఇలా ఇలా అన్నాడు. చూస్తేనేమో ఏం కదలట్లా, ఏం పోగట్లా జుట్టు. అంతకుముందు మన వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఇలా అని అంటుంటారు కదా. ఏడుంది అక్కడ? మొత్తం గుండు అయిపోయింది. అభిషేకం పోయిందన్న సంగతి కూడా, అభిషేకం ఆయన వదిలిపెట్టి పోయిన సంగతి కూడా ఆయనకి తెలియదు. ఎప్పటి ఎట్లు విడజిమ్ముకొందును అనుకొని లేచాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, దేవుని శక్తి ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అభిషేకం అనేది చాలా జాగ్రత్తగా మనం పొందుకోవటం ఒక ఎత్తు అయితే, దాన్ని కాపాడుకోవడం, పొందుకోవడం ప్రాముఖ్యం అయితే దాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ప్రాముఖ్యం. పొందుకోవడం ఇంపార్టెంట్ అయితే దాన్ని కాపాడుకోవడం వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుని అభిషేకం మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన సంగతి కూడా మనకి తెలీదు. మనం నిర్లక్ష్యంగా ఆత్మీయ సోమరితనంలో, ఆత్మీయ నిద్రలోకి వెళ్ళిపోతే, నిర్లక్ష్యంగా సంసోన్లాగా దెలీలా తొడ మీద పడుకొని నిద్రపోతే, ఆత్మీయ జీవితంలో నిద్రావస్థలోకి వెళ్ళిపోతే, ఆత్మీయ సోమరితనంలోకి మనం వెళ్ళిపోతే, మనల్ని దేవుని అభిషేకం మనల్ని వదిలిపెట్టేసిన సంగతి కూడా మనకి తెలియదు. మనం ఎప్పటి ఎట్లు విడజిమ్ముకుందాం అనుకుంటాం. ఎంత కేకలేసినా కానీ అక్కడ దేవుని శక్తి దిగి రాదు. కేవలం సౌండ్స్ మాత్రమే అక్కడ ఉంటాయి, కానీ అక్కడ స్పిరిట్ వర్క్ అనేది జరగదు, ఆత్మకార్యం అనేది జరగదు, దేవుని అభిషేకం అనేది అక్కడ కుమ్మరింపబడదు. ఇంకొక భయానకమైన విషయం చెప్పనా? అభిషేకం మనల్ని ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిద్దో మనకే తెలియదంటే ఇది మనల్ని చాలా అలర్ట్ చేస్తుంది. అమ్మో,
నా ఆత్మీయ సోమరితనాన్ని నేను విడవాలి, లేకపోతే ఎప్పుడు దేవుని అభిషేకాన్ని నేను కోల్పోతానో నాకు తెలియదని ఒక భయం కలుగుతుంది కదా. రెండో భయానకమైన విషయం ఏంటంటే, దేవుని ఆత్మ, ఆ అభిషేకం సౌలును వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఇది ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే దేవుని ఆత్మ నిన్ను ఖాళీ చేస్తుందో ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చి కూర్చుంటారు? దురాత్మ వచ్చేస్తుంది. ఇక ఆ దురాత్మ వచ్చింది అంటే ఇక మన జీవితం పతనమే కదండి. సౌలును దేవుని ఆత్మ విడిచిపోయిన వెంటనే ఖాళీ అయిన రెంట్ హౌస్లోకి ఎవరు వచ్చారు? దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపించగా అతడంట ప్రవచించుచున్నాడంట. ఏం చేస్తున్నాడు? ప్రవచిస్తున్నాడంట. ప్రవచిస్తున్నాడంటే ఇదేంటండి, దురాత్మ కూడా ప్రవచిస్తుందా అంటే, ప్రవచించుచుండగా అనే పదం దగ్గర ఫుట్ నోట్లో రాసుంటది కింద, వెర్రి మాటలాడుచుండగా. అంటే దేవుని ఆత్మను, అభిషేకాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులలోనికి ఎవరొచ్చి చేరతారు? ఖాళీ ప్లేస్లోకి దురాత్మ ప్రవేశిస్తుంది. ఇక వాళ్ళు చేసే ప్రసంగాలన్నీ ఎలాంటి ప్రసంగాలు? అన్నీ వెర్రి మాటలే. దాంట్లో ఏమాత్రము జీవము ఉండదు, ఏమాత్రము సారము ఉండదు. దానివల్ల ఏ ఒక్కరికి విడుదల కలగదు, ఏ ఒక్కరు కన్నులు తెరవబడవు, ఏ ఒక్కరు విడుదలను, డెలివరెన్స్ని ఆ మాటల ద్వారా పొందుకోరు. ఏమాత్రం ఎదుటి వారికి అవి క్షేమాభివృద్ధిని కలగజేయవు. వాళ్ళ జ్ఞానం అక్కడ వర్క్ చేయొచ్చేమో కానీ, కాసేపు కూర్చున్న వాళ్ళని ఎంటర్టైన్ చేయొచ్చేమో, కాసేపు కూర్చున్న వాళ్ళకి కాసేపు హాస్యాన్ని పంచొచ్చేమో కానీ, వారి ఆత్మీయ జీవిత అభివృద్ధికి మాత్రం అవి ఎంత మాత్రము దోహదపడవు. సౌలును దేవుని ఆత్మ వదిలిపెట్టి, అభిషేకం వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ ఆయనలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు దేవుని అభిషేకం మనలో పనిచేస్తుందా, సైతాను అభిషేకం మనలో పనిచేస్తుందా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, మన క్రియలను బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు సౌలులో దేవుని ఆత్మ పనిచేస్తుందా, దురాత్మ పనిచేస్తుందా? దురాత్మ పనిచేస్తుంది. ఎందుకు దురాత్మ పనిచేస్తుందంటే, దావీదు మీద సౌలంట విషపు చూపు నిలిపాడు. విషపు చూపు నిలిపాడు ఎందుకని? ఒక్కటే రీజన్. దావీదుకు 10,000 అన్నారు, సౌలుకి 1000 అన్నారు, స్తుతులు పాడారు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తుతులు పాడారు. ఈ సీనియర్ పాస్టర్ గారికి ఇంకేమొచ్చేసింది? ఈ కోపం వచ్చేసింది, అసూయ వచ్చేసింది. ఏంటి, వాడు నిన్నగాక మొన్న వచ్చాడు జూనియర్, వాడినేమో అంత పైకి లేపుతున్నారు, అంత పొగుడుతున్నారు, నాకేమో 1000, ఆయనకేమో 10,000 అని ఎప్పుడైతే విషపు చూపు నిలిపాడో ఆటోమేటిక్గా ఆయనలోకి దురాత్మ వచ్చేసింది. సో కాబట్టి మన క్రియలను బట్టి మనలో దేవుని ఆత్మ పనిచేస్తుందా, దురాత్మ పనిచేస్తుందా అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు కదా, చెట్టును బట్టి కాయను బట్టి చెట్టును మనం డిసైడ్ చేయమని యేసుప్రభే చెప్పారు. ఫలాన్ని బట్టి చెట్టును మీరు డిసైడ్ చేయండి. చెట్టు మంచిదైతే కాయ కూడా మంచిదే ఉంటుంది, చెట్టు చెడ్డదైతే కాయ కూడా చెడ్డగానే ఉంటుంది. సో కాబట్టి మన క్రియలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనము దీన్ని బట్టి మనం పరిశీలన చేసుకోవాలి. ఓకే, అయితే ఈ తైలముతో దీపము ఎప్పుడు తైలము పోయబడుతూనే ఉండాలి, తైలముతో నింపబడుతూనే ఉండాలి. అంటే ప్రతి దినము దేవుని సన్నిధిలో మనం గంటల తరబడి మోకరించి ప్రార్థించి ఆ తైలముతో నింపబడుతూ ఉండాలి. అభిషేక తైలము మన మీద పోయబడుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఇంతకీ ఆ తైలము ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అంటే, చూడండి, ఒలీవ చెట్లు అని ఉంది కదా కదా. సో తైలం రావాలంటే ఆ గింజలు క్రష్ చేయబడాలి కదండి. ఇప్పుడు మనకి చాలా గింజలు, పత్తి గింజల్లో ఉండి ఆయిల్ తీస్తారు, ఇంకా రకరకాల గింజలు, సన్ఫ్లవర్ ఆయిల్ కదా. సో గింజల్లో ఉండి ఆయిల్ తీస్తారు, తైలం అనేది తీస్తారు. ఆ నూనె లేదా ఆ ఆయిల్ అనేది ఎలా వస్తుంది? ఆ గింజలను ఒక ఒత్తిడి కలిగినటువంటి ఒక మిషన్స్లోకి వెళ్ళి ప్రెస్ చేస్తారు. ఎంతగా అది ప్రెస్ చేయబడుతుందో, క్రష్ చేయబడుతుందో, ఎంతగా అది నలగగొట్టబడుతుందో అంతగా తైలం అనేది బయటికి వస్తుంది. సో మన ఆత్మీయ జీవితంలో ఎంతగా మనము సేవలో దేవుని కొరకు నలుగుతామో, అరుగుతామో, కరుగుతామో అంత బలమైన అభిషేక తైలం నీ పైకి దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటయ్యా ఈ క్రషింగ్,
ఏంటయ్యా ఈ నలుపుడు, ఏందయ్యా ఈ విరుచుడు. రొట్టె విరిచిన తర్వాతే కదండి 5,000 మందికి పంచగలిగింది, విరవక ముందు పంచేశాడా? ఏంటయ్యా ఈ విరుచుడు, ఏందయ్యా ఈ నలుపుడు, ఏంటయ్యా ఈ నలగొట్టడం, ఏంటయ్యా ఇది అని మనం దేవుని ప్రశ్నించకూడదు. ఎంతగా విత్తనం క్రష్ చేయబడుతుందో అంతగా తైలము ప్రొడ్యూస్ అవుతుంది. ఎంతగా విత్తనము క్రష్ అవుతుందో అంతగా ఆ తైలము బయటికి వస్తుంది. సో ఈ రోజున సేవలో మీరు ఎంత క్రష్ చేయబడుతున్నారో, ఎంత మీరు నలపబడుతున్నారో, నలగగొట్టబడుతున్నారో అంతగా తైలము ప్రొడ్యూస్ అవ్వబోతుంది. ఆ అభిషేక తైలం అంతగా నీ మీద కుమ్మరింపబడబోతుంది. అంత బలమైన అభిషేకంతో నింపి రాను రోజుల్లో బలముగా యేసయ్య నిన్ను వాడుకోబోతున్నాడు. అలా జరుగునుగాక యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. ఎంతగా నువ్వు క్రష్ చేయబడుతున్నావో, నలపబడుతున్నావో అంతగా ఆనందించు ఈ రోజు నుండి. ఆమెన్. ఎంతగా నువ్వు క్రష్ చేయబడుతున్నావో అంతగా ఈ రోజు నుంచి సంతోషించు, ప్రభువును స్తుతించు. ఏమన్నా తెలుసా, నన్ను ఎంతగా క్రష్ చేస్తున్నాడంటే దేవుడు, ఇంతగా నలుపుతున్నాడంటే, నలకొడుతున్నాడంటే అంతగా తైలము ప్రొడ్యూస్ అవ్వబోతుంది రానున్న రోజుల్లో. అంతగా తైలము, అభిషేక తైలము విడుదల అవ్వబోతుంది. అభిషేక తైలం నా మీద పోయబడబోతుంది. ఎంతగా క్రషింగ్ జరుగుతుందో అంతగా అభిషేక తైలం నీ మీద కుమ్మరింపబడుతుంది. ఇక నువ్వు మాట మాట్లాడిన అభిషేకం విడుదలవుతుంది, పాట పాడిన అభిషేకం విడుదలవుతుంది, నువ్వు దేవుని మాట ప్రకటించిన అభిషేకం విడుదలవుతుంది. ఇంకా చెప్పాలంటే నువ్వు క్యాజువల్గా మాట్లాడిన ప్రజల మీదకి అభిషేకం విడుదలై ప్రజలు దీవించబడి విడుదల పొందుతారు. అలా జరుగునుగాక యేసు నామములో, అలా జరుగునుగాక యేసు నామములో. అలాంటి అభిషేక తైలం మనపై పోయబడునుగాక. సో ఈ రోజు నుండి ఎంత క్రష్ చేయబడతావో అంతగా ప్రభుని స్తుతించి. ఎందుకంటే ఎంతగా క్రష్ చేస్తాడో, ఎంతగా నిన్ను నలుపుతాడో అంతగా అభిషేక తైలం నీ మీదకి ప్రొడ్యూస్ అవ్వబోతుంది. క్రషింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు కొంచెం పెయిన్ఫుల్లేనండి కదండి. నలగగొట్టబడేటప్పుడు ఎవరికైనా పెయిన్గానే ఉంటుంది, హాయిగా ఎవరికి ఉండదు. అయినప్పటికీ ఆ పెయిన్లోనే నువ్వు ఆనందించాలి. ఎందుకంటే ఎంతగా నలపబడుతున్నానో అంత అభిషేకాన్ని నాకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎంతగా నలగొట్టబడుతున్నానో అంతగా ఆ అభిషేక తైలం నా మీద కుమ్మరింపబడబోతుంది. ఎంతగా నలిగిపోతున్నానో అంత గొప్ప అభిషేక తైలం నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. ఎందుకు అభిషేకం చేయాలంట? ఎందుకు అభిషేకం చేయాలి? వారు నాకు యాజకులగునట్లు. దిస్ ఈస్ ద అనాయింటింగ్ ఆఫ్ ద ప్రీస్ట్. ప్రీస్ట్ అంటే యాజకుడు. దిస్ ఈస్ ద అనాయింటింగ్ ఆఫ్ ద ప్రీస్ట్ అంటే ఇది యాజకుని అభిషేకం. ఆ అభిషేకం ఎలా చేయాలో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు చూడండి. నిర్గమాకాండం 29వ అధ్యాయము 7వ వచనము. అభిషేక తైలమును తీసుకొని ఎలా అభిషేకించాలో ఇక్కడ క్లియర్గా రాయబడింది. అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతని తల మీద పోసి అతన్ని అభిషేకింప అభిషేకించవలెను. దేవునికి స్తోత్రం. ఎలా అభిషేకించాలంట? అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించాలి. ఎక్కడ పోయాలండి? తల మీద పోసి అతన్ని అభిషేకించాలి. నేను ఇందాకే చెప్పాను, తైలం పోసి అభిషేకిస్తారు. ఓకే, ఆ తైలం ఎక్కడి నుంచి వచ్చింది? క్రషింగ్లో నుండి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఎంతగా క్రష్ చేయబడతామో అంతగా అభిషేక తైలం నీ తల మీదకి దిగి వస్తుంది. ఎంతగా నీవు సేవలో నలిగిపోతావో, నలపబడతావో అంతగా అభిషేక తైలం నీ మీద పోయబడుతుంది. సో ఆ క్రషింగ్ని బట్టి బాధపడొద్దు. నీ పైకి రాబోతున్న, నీ తల మీదకి రాబోతున్న అభిషేక తైలాన్ని బట్టి సంతోషించు. ఈ రోజు నుంచి క్రషింగ్ని బట్టి బాధపడొద్దు. నలగగొట్టబడే అనుభవాన్ని బట్టి బాధపడొద్దు. నీవు నలగగొట్టబడే ఆ క్రషింగ్ వైపు చూడొద్దు. నీ తల మీదకి రాబోతున్న అభిషేక తైలం మీదకి చూడాలా. నీ దృష్టి క్రషింగ్ మీద నుంచి ఆయిల్ మీదకి వెళ్ళాలి ఈ రోజు నుండి. దేవునికి స్తోత్రం. తల మీద పోయాలి. తల మీదే కాదండో, ఇంకా ఎక్కడ పోయాలని చెప్తున్నారు చూడండి. 29, 21. మరియు
నీవు బలిపీఠ మీదనున్న రక్తములోను అభిషేకము తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను ఉమ్, అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. హల్లెలూయా. అప్పుడు అభిషేక తైలాన్ని తీసుకొని అహరోను మీద, అతని వస్త్రాల మీద, కుమారుల మీద, వస్త్రాల మీద ప్రోక్షించవలెను. అంటే అభిషేక తైలం ఎక్కడెక్కడ పోయబడాలి? తల మీద మరియు వస్త్రాల మీద కూడా పోయబడాలంట. వస్త్రాల మీద ఎందుకండి? అంటే అభిషేకం నువ్వే కాదు, నీ వస్త్రాలు కూడా క్యారీ చేయాలి. ఆమేన్. ఇది నేను సొంతగా చెప్తున్న మాట కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది తమ వస్త్రాలలో కూడా దేవుని అభిషేకాన్ని క్యారీ చేశారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టంగా ఏం జరిగిందండి? స్వస్థత జరిగింది. ఇమ్మీడియట్గా ఆమె బాధ నివారణ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు యొక్క వస్త్రములో కూడా అభిషేకము ఫ్లో అవుతుంది. అంత మాత్రమే కాదు, ఏలియా దుప్పటి తీసుకొని ఎలీషా యోర్దాన్ని ఒక్కటిస్తే యోర్దాన్ ఏమైపోయింది? అంటే దాని అర్థం ఏంటి? ఏలియాలోనే కాదు, ఆయన దుప్పటిలో కూడా అభిషేకం క్యారీ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట గుర్తు చేస్తాను. పౌలుకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లు, జస్ట్ ఆయనకు తగిలితే చాలు, ఆ నడికట్లు చేతి గుడ్డలు తీసుకెళ్ళి రోగగ్రస్తుల మీద వేస్తే, దయ్యాలు పట్టిన వాళ్ళ మీద వేస్తే రోగాలు స్వస్థత కలుగుతున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి మహిమ గల అభిషేకాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. వాళ్ళ సేవలో వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఆశ గారని మనం అల్లాడైద్దులేండి అంతా అంటే, అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అయితే ఒకటి, ఆశ మాత్రమే కాదు, దానికి తగ్గ ప్రయాస కూడా మనలో ఉన్నప్పుడే అది నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. సో ఆ రేంజ్లో నువ్వు ఆశపడితే, కనీసం ఆ రేంజ్కి రీచ్ కాపోయినా అందులో కొంతవరకైనా ప్రభు నిన్ను నీ సామర్థ్యాన్ని బట్టి, నీ ఆశని బట్టి దేవుడు తప్పకుండా తీసుకెళ్తాడు యేసు నామములో. సో కాబట్టి నేను మొదట్లోనే నిరాశ పడిపోవద్దు, మొదట్లో నిరుత్సాహపడదా, అందరూ పౌల్లాగా మనం ఏడ చేస్తాంలే సేవ అని ప్రారంభంలోనే నిరాశ పడొద్దు. అంతగా నువ్వు ఆశపడితే అంతలో కొంతైనా నువ్వు నీ జీవితంలో పొందుకునేటట్టు తప్పకుండా దేవుడు నీ ఆశను తీరుస్తాడు, నీ ప్రయాసకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకో విషయం చెప్పనా, ఒక మంచి మాట చెప్పనా? నీ హృదయములో ఒక బలమైన ₹1,00,00,000 మాట చెప్తున్నానండి. నీ హృదయములో ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన ఆశ దేవుడు పుట్టించాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అది భవిష్యత్తులో నీకు ఇవ్వబోతున్నాడు అని అర్థం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో నీకేదైతే ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఆశను ముందు నీ హృదయంలో పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది మనం సొంతగా తెచ్చుకుంటే వచ్చేది కాదు, లేదా మనం చెయ్యాలంటే చేయగలిగేది కూడా కాదు. మనం ఏదో సొంతగా మనం పబ్లిసిటీ అయిపోయి మనం అందరిలోకి వెళ్ళాలని మనమే సొంతగా ట్రై చేసామనుకో, 4 రోజులు ఉంటుంది, 5వ రోజు ఆగిద్ది. కానీ అది దేవుడే పెట్టిన ఆశ అయితే దాన్ని ఎవరు ఆర్పలేరు. నువ్వు నీ అంతటి నువ్వు ఆర్పుకుంటే తప్ప. దేవుని స్తోత్రం. దేవుడే పెట్టిన మంట అయితే అది, దాన్ని ఆర్పడం ఎవరి తరం కాదు. అందుకనే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే అపోస్తుల కార్యాల్లో, ఈ కార్యం దేవుని వలన అయినదా, దాన్ని ఎవడు ఆపలేడు. ఇది మనుషుల వలన అయిందా, అది వ్యర్థమైపోద్ది. కానీ ఇది దేవుడి ద్వారా ఆరంభమైందా, దాన్ని ఆపడం ఎవడి తరం కాదు ఈ ప్రపంచంలో. దేవునికి స్తోత్రం. దేవుడు నీలో పెట్టిన ఆశను నీ అంతట నువ్వు ఆర్పుకుంటే తప్ప దాన్ని ఆర్పడం ఎవడి తరం కాదు. నీ అంతట నువ్వు ప్రార్థన లేకుండా, ఆయిల్ లేకుండా, సహవాసం లేకుండా నీ అంతట నువ్వు ఆ మంటను ఆర్పుకుంటే తప్ప దాన్ని ఎవడో ఆర్పలేడు.
గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో నీకు ఇవ్వబోతున్న ఆ కృప విషయమై నువ్వు ఆ కృపను పొందబోతున్నావు అనే దానికి గ్యారంటీ ఏంటో తెలుసా? నీ హృదయంలో ఇప్పుడు దేవుడు పెట్టిన ఆశే గ్యారంటీ. భవిష్యత్తులో నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నువ్వు ఉండబోతున్నావు అనే దానికి గ్యారంటీ ఏంటి? ఈ రోజున నీ హృదయంలో దేవుడు రగిలించిన ఆ మంటే గ్యారంటీ. దేవునికి స్తోత్రం. సో కాబట్టి కేవలం మన మీదే కాదు, మన వస్త్రముల మీద కూడా అభిషేక తైలము పోయబడాలి. మనమే కాదు, మన వస్త్రములు కూడా దేవుని అభిషేకాన్ని క్యారీ చేయునుగాక. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. దాన్నే మన పరిభాషలో, ఈరోజు మన టాపిక్ పరిభాషలో ఏమని చెప్పుకోవచ్చు అంటే పొంగి పొర్లే అభిషేకం. ఏ అభిషేకం అండి అది? పొంగి పొర్లే అభిషేకం. పొంగి పొర్లే అభిషేకం అంటే అర్థం, పొంగాలంటే అది ముందు అసలు మనం పూర్తిగా నిండాలి. నిండిన తర్వాతే అది అవుట్ఫ్లో అవుతుంది, అంతే కదా? నిండకుండా అవుట్ఫ్లో అవుతుంది అండి, అవ్వదు. సో ముందు నువ్వు నిండుగా అభిషేకంతో నింపబడాలి. అది నీలో నుండి పొంగి పొరలి ఇతరుల మీద ప్రవహించాలి. అంటే ఆ నెక్స్ట్ లెవెల్కి నువ్వు వెళ్ళాలంటే ముందు నువ్వు నిండాలి. దేవుని అభిషేకంతో మనం ముందుగా నిండాలి. తర్వాతే మన నుండి ఇతరులకు అది ఫ్లో అవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. మొదటిది పొంగి పొర్లే అభిషేకం. రెండవది సమృద్ధి అయిన అభిషేకం. అపోస్తలుడైన పౌలు అంటారు, దేవుని ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన అన్నాడు. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనము. నేను మిగుల అభిషేకించుచు ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా ఆమేన్. యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఏం పొందుకున్నాడంటండి? దేవుని ఆత్మను సమృద్ధిగా పొందుకున్నాడు. దాన్ని ఏమని మన పరిభాషలో పిలవచ్చు అంటే సమృద్ధి అయిన అభిషేకం. దేవునికి స్తోత్రం. మొదటిది పొంగి పొర్లే అభిషేకం, రెండోది సమృద్ధి అయిన అభిషేకం. దేవా, నీ సమృద్ధి అయిన అభిషేకంతో నన్ను నింపమని ఈ మధ్యాహ్న కాలం మనము ఆశతో ప్రార్థించు వారిగా ఉండాలి. నీ పొంగి పొర్లే అభిషేకంతో నన్ను నింపమని ఆశతో ప్రభువుని ప్రార్థించే హృదయం మనకు ఈ మధ్యాహ్నం కలగాలి. దేవా, మూడవది కొలత లేని అభిషేకం. హల్లెలూయా. ఏ అభిషేకం అండి? కొలత లేని అభిషేకం. చాలా మంది ప్రార్థన చేస్తారు, నీ సేవకుని 7 అంతల ఆత్మతో అభిషేకించాను. 8 అంతలు, వాళ్ళకి ఎంత నెంబర్ వస్తే అంత. కొంతమంది 100 అంతల ఆత్మతో అభిషేకించాను. ఉన్నానుక కాలి బూడిదవడానికి అని 100 అంతల అగ్నితో అభిషేకించాను. ఒక ఆయన వచ్చి పాస్టర్ గారిని అడిగాడంట, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అంటే, దేనికోసం చేయాలి అంటే, నేను ప్రార్థన చేస్తే ఎవరి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళ మీదకి అగ్ని వచ్చి వాళ్ళని కాల్చేయాలన్నాడు. ఎవరి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళ మీద అగ్ని వచ్చి వాళ్ళని కాల్చేయాలన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, ఇంక నువ్వేం సేవ చేస్తారా బాబు, వచ్చినోడల్లా తల మీద చేయి పెట్టినోడల్లా కాలి బూడిదైపోతామంటే ఇంకా ఆత్మలే ఉంటాయి ఈ సంఘంలో. ఇంకా సంఘం ఏం విస్తరిస్తుంది? వచ్చిన ప్రతి ఒక్కటి నెత్తి మీద చేయి పెట్టినోడల్లా బూడిద చేసేస్తున్నావు, నెత్తి మీద చేయి పెట్టిన వాళ్ళ బూడిద చేసేస్తున్నావు, ఇంకేం సేవ చేస్తావు, నువ్వు సేవ చేయలేవులే పో అన్నాడు. సో కాబట్టి ఒకంత కాదు, 2 అంతలు కాదు, 7 అంతలు కాదు, 100 అంతలు కాదు, వితౌట్ మెజర్ అని రాయబడింది. వితౌట్ మెజర్ అంటే కొలత లేని అభిషేకముతో దేవుడు మనల్ని అభిషేకించునుగాక. కొలత లేని అభిషేకంతో దేవుడు మనల్ని నింపునుగాక. కొలత లేని అభిషేకంతో దేవుడు మనల్ని వాడుకొనుగాక. మరొక మాటను మనము చదువుకుందాం. దేవుని అభిషేకం మన మీదకి రావాలి అంటే అండి, మొదటిది క్రషింగ్ అని చెప్పాను. రెండోది ఏంటో తెలుసా? దేవుని అభిషేకం మన మీదకి రావాలంటే మన హృదయము దేవునికి నచ్చాలి. ఎందుకు చెప్పనా? యెషయికి 8 మంది కుమారులు ఉన్నారు. ప్రారంభంలో ఉన్న 7 మంచి ఫిట్నెస్ కలిగిన వాళ్ళు, మంచి రూపు కలిగిన వారు, మంచి హ్యాండ్సమ్ పర్సన్స్. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఇతన్ని త్రోసేశాను.
నేను ఇతన్ని త్రోసేసాను. 8వ వాడైన దావీదు వచ్చి నిలబడితే దేవుని స్వరం వినబడుతున్న సమయాలకి, నేను కోరుకున్న వాడితడే లేచి అభిషేకించు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను కోరుకున్నవాడు ఇతడే లేచి అభిషేకించు. ఎప్పుడైతే ఆ అభిషేక తైలము కొమ్మును తీసుకుని అభిషేక తైలం దావీదు తల మీద పోసారో, దేవుని అభిషేకం ఆయన మీదకి వచ్చిందనడానికి సైన్ ఏంటో తెలుసా? ఫిజికల్ సైన్, తైలం పోయబడింది. స్పిరిచువల్ అండ్ ఇంటర్నల్ సైన్, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా దిగి వచ్చింది. తైలం పోయబడుట భౌతికమైనటువంటి గుర్తు, ఆత్మ బలంగా దిగి రావడం ఆత్మ సంబంధమైన గుర్తు. దేవునికి స్తోత్రం. అయితే ఆ దేవుడు కోరుకున్నవాడిగా ఎలా మారాడు దావీదు? దాని పై వచనాల్లో మనం చదువుతాం. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు శామ్యూయేల్, అది తెలుసుకో అని సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. అంటే ఇప్పుడు చెప్పండి, సమూయేలు భౌతికమైన అపీరెన్స్ని చూసి, అబ్బా యెహోవా అభిషేకించువాడు నా ఎదుటే నిలబడున్నాడు 6 అడుగుల ఎత్తులో అనుకున్నాడు. కానీ దేవుడేమో, నువ్వు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని లక్ష్య పెడతా. ఇప్పుడు చెప్పండి, మరి పై రూపమును బట్టి సమూయేలు వారిని దేవుడు అభిషేకిస్తాడేమో అనుకున్నారు, కానీ దేవుడు వాళ్ళని రిజెక్ట్ చేశారు. దావీదును దేవుడు అభిషేకించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి దావీదు పై రూపాన్ని బట్టి అభిషేకించాడా, హృదయాన్ని బట్టి అభిషేకించాడా? హృదయాన్ని బట్టి అభిషేకించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో గుర్తుపెట్టుకోండి, దేవుని అభిషేకం నీ మీదకి దిగి రావాలంటే నీ హృదయము దేవునికి నచ్చాలి. నీ హృదయంలో దేవునికి ఆయాసకరమైనవి నీవు తొలగించుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ హృదయమును పవిత్రంగా నీవు కాపాడుకోవాలి. నీ హృదయాన్ని శుద్ధ హృదయంగా నువ్వు మెయింటైన్ చేసుకోగలగాలి ఎల్లప్పుడూ. ఆలోచనలు ఎవరికైనా వస్తాయి, చెడ్డ తలంపులు ఎవరికైనా వస్తాయి, కానీ వాటికి మనం చోటు ఇవ్వకూడదు. మన ఆలోచనలను మనం దేవుని వైపు మరల్చుకుంటా ఉండాలి, దేవుని వైపు తిప్పుకుంటా ఉండాలి. మన దృష్టిని, మన తలంపులను దేవుని నామస్మరణతో ఎప్పుడు నింపుకుంటా ఉండాలి. ఆ విధంగా మన ఆలోచనలను, మన మనసును దేవుని వైపు డైవర్ట్ చేసుకొని ఆ సైతానుడు పెట్టే దుష్ట తలంపులను మనము ఎదిరించి జయించాలి. మన హృదయాన్ని మనం ఎప్పుడు యేసుక్రీస్తు రక్త ప్రోక్షణతో మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన హృదయాన్ని ఆయన నామస్మరణతో ఎప్పుడు పవిత్రపరుచుకుంటూ ఆ ప్యూర్ హార్ట్ని మనం మెయింటైన్ చేస్తే, ఎంతగా నువ్వు ప్యూర్ హార్ట్ని మెయింటైన్ చేస్తావో, ఎంతగా శుద్ధ హృదయాన్ని మెయింటైన్ చేస్తావో, అంత బలమైన అభిషేకం నీ మీదకి దేవుడు పంపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అభిషేకం పొందటం వలన లాభాలేంటో చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు అంటారు, జస్ట్ రెఫరెన్స్ కావాల్సిన వారి కోసం చెప్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు అంటారు, మమ్మల్ని అభిషేకించిన వాడు దేవుడే అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 1:21. కొరింథీ 2వ పత్రిక 1:21. నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, అంత గొప్ప సేవ నేనెక్కడ చేస్తానులేండి, నేను ఏసన్న గారంత సేవ నేనెక్కడ చేస్తానండి, భక్త సింగ్ గారంత సేవ నేనెక్కడ చేస్తానండి అని కొంతమంది అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పౌలు కూడా బలహీనుడే. మరి అంత గొప్ప సేవ ఎలా చేయగలిగాడు? దేవుడు బలపరచడం ద్వారా చేయగలిగాడు. గుర్తుపెట్టుకోండి, నేను చేయలేను అని ఎప్పటికీ అనుకోవద్దు. ఆ మాటకొస్తే ఎవరూ చేయలేరు దేవుడు బలపరచకపోతే. హల్లెలూయా. సో కాబట్టి నేను చేయలేననే తలంపు రావద్దు. దేవుడు నీకు ఎంత గొప్ప దర్శనాన్ని ఇస్తాడో అంత సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు ఎంత గొప్ప దర్శనాన్ని ఇస్తాడో అంత సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. గుండెకి ఎంత పెద్ద దర్శనం, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదా కొట్టుకుంటానే ఉండాలా. అన్ని అవయవాలకి రెస్ట్ ఇచ్చాడు, కానీ గుండెకి అసలు రెస్ట్ ఇవ్వాల. దాని దర్శనం అది, దాని భారం అది, దానికి తగ్గ సామర్థ్యం కూడా దేవుడు దానికి ఇచ్చాడు. కింద నుండి పంపు కొడితే 3 స్టేర్లు అంత ఎత్తుకెళ్తుందంట బ్లడ్, అంత సామర్థ్యం గుండెకి ఇచ్చాడు.
నీ దర్శనం ఎంత పెద్దగా ఉంటుందో అంత సామర్థ్యాన్ని కూడా దేవుడే నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో అభిషేకం వలన లాభాలు ఏంటో నేను చెప్పబోతున్నాను. దానికి ముందు 2 వచనాలు మనము చదువుకొని తర్వాత మనము లాభాలను చెప్పి మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. మొదటిది చెప్పాను, 2 కొరింథియన్స్ 1:21. కొరింథీ 2వ పత్రిక 1:21లో పౌలేమన్నారు? అభిషేకించిన వాడు దేవుడే. మమ్మల్ని అభిషేకించింది దేవుడే, మమ్మల్ని అభిషేకించింది ఆయనే. ఎలాంటి అభిషేకం అంటే పౌల్లో ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఆయన తగిలిన చేతి గుడ్డలు రుమాలను తీసుకెళ్ళి దయ్యాలు పట్టిన వారి మీద వేస్తే, రోగగ్రస్తుల మీద వేస్తే దయ్యాలు వెళ్ళిపోయాయి, రోగులు స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పడితే పడ్డాడు అని శ్రమలు. ఇలాంటి మహిమగల అభిషేకాన్ని అనుభవించాడు. పడితే పడ్డాడు శ్రమలో, ఇట్లాంటి మహిమగల అభిషేకాన్ని ఆయన ఎంజాయ్ చేశాడు. ఎంత గొప్ప ధన్యత అండి అలాంటి అభిషేకాన్ని క్యారీ చేయడం అంటే. మరి ఎంత గొప్ప మహిమానందం అది. అందుకే అబ్రహ్మన్న గారు పాటలు రాశారు, నీ అభిషేకము పరమానందమే. మీకు తెలియట్లా అభిషేకంలో ఉన్న ఆ పరమానందం, మీకు తెలియట్లా. నిజంగా అభిషేకంలో ఉన్న పరమానందాన్ని పొందుకుంటే ఈ లోకాన్ని నువ్వు ఇంకా ఆశించవు, లోకం వైపు నువ్వు చూడవు, లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకోగలుగుతావు, లోకాన్ని చూసి అసహించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. లోకం నిన్ను ఆకర్షించినప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, ఈ లోకం నాకు అవసరంలా, దేవుని మహిమగల అభిషేకం నాకు కావాలి. దేవునికి స్తోత్రం. పౌలు గారిని చూస్తే నాకు అనిపిస్తుంది, పడితే పడ్డాడండి, కొట్టించుకున్నాడు రాళ్లతో, కొట్టించుకున్నాడు బెత్తాలతో, కొట్టించుకున్నాడు కొరడాలతో. ఇంత మహిమగల అభిషేకం చెప్పాక ఇందాక ఎంత క్రష్ అవుతావో అంత అభిషేక తైలం నీ తల మీదకి దిగి వస్తుంది. పౌలు గారు ఎంత క్రష్ అయ్యారో అంత అభిషేక తైలం ఆయన తల మీద పోయబడింది. ఇంకా ఎంత గొప్ప అభిషేకం చెప్పనా? వస్త్రాల్లోనే కాదు అభిషేకం. ఐతుకని యవనస్తుడు డాబా మీద నుండి 3 అంతస్తుల బిల్డింగ్ మీద కింద పడ్డాడు. అక్కడ క్లియర్గా రాస్తుంది, అతడు చనిపోయిన వాడే ఎత్తబడిను. పౌలు గారు పరిగెత్తుకుంటూ 3వ ఫ్లోర్ నుండి కిందకి దిగొచ్చి ఆ ఐతుకని యవనస్తుని మీద పడి అతన్ని కౌగిలించుకొని, తొందరపడమాకండి, ఇతని ప్రాణం ఇతనిలోనే ఉంది అన్నాడు. ఇదేంటండి? పైన వచనంలోనేమో చనిపోయి ఎత్తబడ్డాడని రాసింది, కింద వచనంలోనే ఆయన వచ్చి ఈయన ప్రాణం ఈయనలోనే ఉంది అంటున్నాడు. ఏం చేయాలి? ఏది నమ్మాలండి? అసలు ఏది నమ్మాలి? పైన చెప్పిన దాన్ని నమ్మాలా, క్రింద చెప్పింది నమ్మాలా? పైనేమో చనిపోయి ఎత్తబడ్డాడు అన్నాడు, కిందేమో ప్రాణం ఇతనిలోనే ఉంది అన్నాడు. అసలు ప్రాణం అతనిలోనే ఉంటే చనిపోయాడు అంటారా? మరి పైన వచ్చినేమో చనిపోయి ఎత్తబడ్డాడు అని రాస్తుంది, కింద వచ్చినేమో అతని ప్రాణం అతనిలోనే ఉంది, తొందరపడొద్దు అన్నాడు. ఏం జరిగింది అంటే, పైన వచ్చిన నిజమే, కింద వచ్చిన నిజమే. చనిపోయి ఎత్తబడింది వాస్తవే, ప్రాణం అతనిలో ఉంది కూడా వాస్తవమే. ఈ 2 ఎలా వాస్తవం అయ్యాయి అంటే, చనిపోయి ఎత్తబడ్డాడు. అయితే పౌలు గారు ఎప్పుడైతే పైనుండి దిగొచ్చి ఆయన్ని కౌగులించుకున్నాడో, ఆయనలో ఉన్న అభిషేకం అతనిలోనికి ట్రాన్స్ఫర్ అయ్యి మరలా లైఫ్ ఆయనలోనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని అభిషేకం ఆయనలో పనిచేస్తున్న అభిషేకం ఎలాంటిదంటే, చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపగలిగిన అభిషేకాన్ని ఆయన పొందుకున్నాడు. ప్రభువా, రాళ్లతో కొట్టబడడం వద్దు ప్రభువా, ప్లీజ్ ప్రభువా. బెత్తాలతో కొట్టబడడం వద్దు ప్రభువా, ప్లీజ్ ప్రభువా. కొరడాలతో కొట్టబడడం వద్దు ప్రభువా. ఇంకేమన్నా ఉంటే చూడు ప్రభు, ఏమన్నా డిస్కౌంట్లు ఆఫర్లు ఉంటే ఈ ప్రభువా. దేంట్లో? శ్రమల్లో డిస్కౌంట్లు ఆఫర్లు పొందుకుంటే ఇలాంటి అభిషేకాన్ని నువ్వు అనుభవించలేవు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఎంతగా క్రష్ చేయబడ్డాడో అంతగా అభిషేకం ఆయన నుండి ట్రాన్స్ఫర్ అయింది. నా శరీరమందు క్రీస్తు యొక్క ముద్రలు నేను ధరించుకున్నా అన్నాడు. యేసుక్రీస్తు ముద్రలు అంటే పొందిన ఆ కొరడా దెబ్బలు, ఆ రాళ్ళ దెబ్బలు, ఆ బెత్తాలతో కొట్టబడిన గాయాలు, ఆ మచ్చలు అలానే శరీరంలో ఉండిపోయినాయి. పరలోక దర్శనాలు పొందిన కొంతమంది దైవ సేవకులు చెప్పారు, మీరు పరలోకం వెళ్తే అపోస్తలుడైన పౌలునంట, ఇదిగో ఈయన అపోస్తలుడైన పౌలు అని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదంట, నువ్వు చూడంగానే గుర్తుపడతావంట. ఎలా? ఆయన శరీరం అంతా దేవుని కొరకు పొందిన గాయాలే. ప్రైజ్ ద లార్డ్. ఆయన శరీరం అంతా దేవుని కొరకు పొందిన దెబ్బలేనంట. యేసు యొక్క ముద్రలు క్లియర్గా ఆయన శరీరం అంతా కనపడతాయంట. ఆయన అపోస్తలుడైన పౌలు అని ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదంట, ఆయన చూస్తేనే అర్థమైపోతుందంట. దేవుడి నామానికి స్తోత్రం. సో కాబట్టి
అభిషేకించిన వాడు దేవుడే అన్నాడు. మరొక మాట చదువుకుందాం. అపోస్తులు చదవద్దులే, జస్ట్ వినండి. అపోస్తులు 10:38 రాయబడింది, యేసు క్రీస్తును తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అని రాయబడింది. తండ్రి అయిన దేవుడు అంట యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో శక్తితో మనం అభిషేకింపబడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడాలి. అభిషేకింపబడితే ఉపయోగం ఏంటంటే, చెప్పాను ఇందాక బెనిఫిట్స్ చెప్పి ముగిస్తానని చెప్పాను కదా. అంటే అభిషేకం వలన లాభాలేంటి చూడండి. అభిషేకింపబడిన తర్వాత ఏం జరిగింది? 10:38 అదేదనగా దేవుడు నజరేయుడగు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునున్నది. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుని అభిషేకం మన మీదకి దిగి రావడం వల్ల బలంగా ఉపయోగం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, నీ ద్వారా అనేకులు మేలును పొందుతారు. నీ ద్వారా అనేకులు దీవెనను పొందుతారు. నీ జీవితం అనేకులకు దీవెనను పంచే జీవితంగా మారిపోతుంది. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. ఇంకా ఏంటి బెనిఫిట్? అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అంటే అపవాది చేత పీడింపబడుతూ బంధింపబడిన అనేకులు అభిషేకము పొందిన నీ ద్వారా విడుదలను అనుభవిస్తారు, విడుదలను పొందుకుంటారు, దీవింపబడతారు, అనేకులు ఆశీర్వదింపబడతారు. అందుకనే లూకా 4:18 ఎందుకు నన్ను అభిషేకించాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు చెప్పారు. తండ్రి ఎందుకు నన్ను అభిషేకించాడు? లూకా 4:18 ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. నన్ను ఎందుకు అభిషేకించాడో చెప్తున్నాడు. చెరలోనున్న వారికి విడుదలను, చెరలో ఉన్న వారికి నీ ద్వారా విడుదల కలగడానికి, వారికి చూపును, గుడ్డోళ్ళ కళ్ళును తెరవడానికి, ప్రకటించుటకును, నలిగిపోయిన వారిని నీ ద్వారా విడిపించడానికి, ప్రభు ఇచ్చవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఎక్కడ రాయబడింది ఇది? యెషయా గ్రంథం 61:1 రాయబడింది. ఇప్పుడు ఈ చెప్పిన ఈ మాటలన్నీ యెషయా గ్రంథములో మనము చూస్తాం. చూడండి, యెషయా గ్రంథంలో ఇంకొంచెము క్లారిటీగా రాశారు. 61:1 ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఆయన నన్ను పంపాడు. దేవునికి స్తోత్రం. సో దేవుడు మనల్ని ఎందుకు అభిషేకిస్తున్నాడు? బీదలకు సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు. నలిగిన హృదయం గల వారిని నీ ద్వారా దృఢపరచడానికి దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. బంధింపబడిన వారికి నీ ద్వారా విముక్తిని కలిగించడానికి దేవుడు అభిషేకిస్తున్నాడు. సాతాను చేత పీడింపబడుతున్న వారు నీ ద్వారా విడుదల పొందడానికి దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. మూయబడిన మనోనేత్రాలు నీ ద్వారా అనేకులకు తెరవబడడానికి దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. దేవుడు మనల్ని అభిషేకించి తన మహిమార్థం వాడుకొనును గాక.